హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లీటెడ్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ లెహంగాకి పైన బెల్ట్ వచ్చి థ్రెడ్స్ వస్తాయండి, అలాగే సైడ్ జిప్ కూడా వస్తుంది. సో సైడ్ జిప్ వేసి మనం థ్రెడ్స్ వేసి బెల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ లెహంగా కోసం అండి నేను 4 మీటర్ నెట్ క్లాత్ తీసుకున్నాను, అలాగే సాటిన్ 4 మీటర్ లైనింగ్ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఒక జిప్ కూడా తీసుకున్నానండి, సైడ్ జిప్ దీనికి నేను అటాచ్ చేస్తాను. సో ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ని ఇలాగా నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెట్ క్లాత్ని నేను సైడ్ పెట్టుకున్నాను. సో లైనింగ్ని ఫస్ట్ మనం ఇలాగ ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డ్లో ఇలాగా లైనింగ్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన వస్తుందండి, సేమ్ అదే మెజర్మెంట్స్తో మీరు ఇలాగా ఇక్కడ కట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను మళ్ళీ దీన్ని ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇలాగ మనం ఫోల్డ్ చేసిన తర్వాత అండి ఇలా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ పూర్తిగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ప్లేస్లో అయితే పైన కార్నర్ ప్లేస్లో మనం వెస్ట్ మెజర్మెంట్ 4th పార్ట్ ఇక్కడ మనం పెట్టుకోవాలండి. సో ఇక్కడ వెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 4th పార్ట్ నేను ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. సో మార్క్ చేసిన తర్వాత మనం పైనుంచి ఈ మార్కింగ్ దగ్గర ఎంతైతే వచ్చిందండి సేమ్ అదే మార్కింగ్ మనం ఇలాగా ఒక రౌండ్ షేప్లో చేసుకోవాలండి. అంటే మనకి ఈక్వల్గా ఈ మార్కింగ్ అనేది ఒక రౌండ్ షేప్లో ఉండాలండి. సో ఇలాగ ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. వెస్ట్ మెజర్మెంట్ 4th పార్ట్ ఇక్కడ మనం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 32 వెస్ట్ సైజ్ ఉందండి, వెస్ట్ మెజర్మెంట్ ఉంది. సో 32 4th పార్ట్ 8 దగ్గర నేను ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. లెంత్ మార్కింగ్ కోసం అండి పైన మనం 2 ఇంచెస్ మనం బెల్ట్ కోసం ఇక్కడ పైన తీసేయాలండి. తీసిన తర్వాత లైనింగ్ కాబట్టి నేను పైన 2 ఇంచెస్ని బయటికి తీసేసి నేను లెంత్ నాకు ఇక్కడ 42 ఇంచెస్ ఉంది కావాలండి. సో 42 కన్నా నేను 2 ఇంచెస్ తక్కువే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది లైనింగ్ కదా, లైనింగ్ కొద్దిగా షార్ట్గానే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను 40 ఇంచెస్ దగ్గర పైన 2 ఇంచెస్ పైకి తీసేసి టేప్ని కిందకి 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత పైన కింద కూడా నేను రౌండ్ షేప్లో కట్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న జాయింట్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ స్ట్రైట్ మనం ఇలాగా లోపలికి సెట్ చేసుకుని పెట్టుకోవాలండి. క్లాత్ని సైడ్లో మిగిలిన క్లాత్ని ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ మనం కుట్లకి లోపలికి పెట్టుకుని ఇక్కడ లైనింగ్ని ఇక్కడ పెట్టుకోవాలి జాయింట్ కోసం. పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఏదైతే రౌండ్ షేప్ ఉంది కదా ఆ రౌండ్ షేప్ని ఇక్కడ కట్ చేసుకుని తీసేయాలండి. సో ఈ 2 జాయింట్ మనకి ఇక్కడ పడుతుందండి. సో ఈ 2 మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నెట్ క్లాత్ కట్ చేయడానికండి పైన కింద మనకి నెట్లో క్లాత్లో ప్లెయిన్ వచ్చేసిందండి. సో పైన మనకి ప్లెయిన్ రాకుండా చూసుకోవాలి, కింద ప్లెయిన్ వచ్చినా అది ప్రాబ్లం ఉండదండి. లెంత్ని మనం అది చూసుకుని మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను పైన ప్లెయిన్ క్లాత్ని ఇక్కడ కట్ చేసి తీసేస్తాను ఫ్రెండ్స్. సో ఏదైతే లైన్ డ్రా చేశాను కదా నేను ప్లెయిన్ క్లాత్ని సెపరేట్ చేయడానికి, సో ఆ లైన్ దగ్గర నుంచి నేను లెంత్ మార్కింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లెంత్ మార్కింగ్ కోసం పైనుంచి 2 ఇంచెస్ నేను పైకి తీసేసి బెల్ట్ కోసం కింద ఫుల్ మనకి లెంత్ ఎంతైతే కావాలి అది ఇక్కడ పెట్టుకుంటాను. నాకు 42 ఇంచెస్ లెహంగా లెంత్ కావాలండి. సో నేను పైన మార్కింగ్ పైకి నేను 2 ఇంచెస్ బెల్ట్ కోసం పైకి తీసేసిన తర్వాత కింద 43 ఇంచెస్ దగ్గర నేను లెంత్ మార్కింగ్ చేసుకుంటాను. సో ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ 43 ఇంచెస్ దగ్గర ఉందండి లెంత్. సో కింద 1 ఇంచెస్ మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ పైన బెల్ట్ కోసం 2 ఇంచెస్ మైనస్ చేసాక మనకి 42 ఇంచెస్ ఇక్కడ లెంత్ మెజర్మెంట్ ఉంటుందండి. సో బెల్ట్ మనం సెపరేట్గా 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. సో పైన ఏదైతే లైన్ డ్రా చేసుకున్నాను కదండి అక్కడ నేను కట్ చేసి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో కింద మనకి కొద్దిగా ప్లెయిన్ ఇక్కడ వస్తుందని 1 ఇంచెస్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ప్లీటెడ్గా ఎలాగ అటాచ్ చేసుకోవాలి అంటే అండి ఫస్ట్ మనం లైనింగ్ వెస్ట్కి మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలండి. తర్వాత మనం ఏదైతే నెట్ క్లాత్ ఉంది కదా నెట్ క్లాత్ని డబల్గా ఫోల్డ్ చేసుకుని పై పార్ట్లో అంటే వెస్ట్ పార్ట్లో మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కట్ పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ వెస్ట్ని ఇలాగ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. షైనింగ్ పార్ట్ని మనం పైన పెట్టుకోవాలండి, అంటే నెట్ లోపల నుంచి మనకి షైనింగ్ పార్ట్ కనిపించాలి. అలాగే నెట్ మిడిల్ ఏదైతే కట్ పెట్టానో ఆ మిడిల్ కట్ని మనం
లైనింగ్ మిడిల్ కట్తో ఇలాగ మ్యాచ్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ద మనకి వెస్ట్ రౌండ్ ఏదైతే ఉంది అక్కడంతా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంకొకసారి మిషన్ పైన మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మిడిల్ కట్ ఉంది కదా, మిడిల్ కట్టు నెట్ మిడిల్ కట్ని మనం మ్యాచ్ చేసుకుంటూ ఇక్కడ ఒక పిన్నిస్తో అటాచ్ చేసేసుకోవాలి. ఏదైనా పిన్తో ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ వెస్ట్ దగ్గర మనకి చాలా క్లాత్ అనేది ఉంటుంది కదా, సో ఈ క్లాత్ అంతా మనం లైనింగ్ హాఫ్ వెస్ట్ అంతా మనం ఈ క్లాత్ అంతాని ప్లీట్స్గా అడ్జస్ట్ చేసేయాలండి. సో మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పూర్తిగా మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో నేను ఎలాగైతే ప్లీట్స్ని ఇక్కడ పెడతాను ఫ్రెండ్స్, సో 1 ఇంచెస్ మీరు మార్జిన్ పెడుతూ ఇక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేయండి. హాఫ్ ఆఫ్ ద వెస్ట్లో మీరు పిన్ పెట్టుకున్నారు కాబట్టి అండి మీకు అక్కడ వరకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఎన్ని ప్లీట్స్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది. సో పూర్తిగా వెస్ట్కి ఒకేసారి ప్లీట్స్ పెట్టుకోవాలి అంటే అండి కొద్దిగా మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో హాఫ్ మనం సెపరేట్ చేసేసుకోవాలండి. హాఫ్ వెస్ట్ని మనం సెపరేట్ చేసుకుని ఇక్కడ ఇలా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటే కొద్దిగా ఇది ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి. ఇక్కడ మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎన్ని ప్లీట్స్ అనేది వస్తుంది అనేది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిడిల్ వరకు ఇక్కడ మనకి ప్లీట్స్ అనేది అడ్జస్ట్ అయిపోయిందండి. పిన్ ఇక్కడ చూడండి, పిన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 2 ప్లీట్స్తో మనకి ఈ పిన్ వరకు పూర్తిగా క్లాత్ అంతా వెస్ట్కి అడ్జస్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మనం మిగిలిన క్లాత్ అంతా కూడా ప్లీట్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఇలా నేనైతే ఇలాగా ప్లీట్స్ పెట్టుకుంటే నాకు చాలా ఈజీ మెథడ్లో ఇది అనిపిస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్ అండ్ ఫినిషింగ్గా ప్లీట్స్ కూడా ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి. సో వెస్ట్ రౌండ్ పూర్తిగా మనం ఇక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో చాలా రకాల నేను డిజైనర్ డ్రెస్సెస్ని సారీ రీయూస్తో చెప్పాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఆ వీడియోస్ని ఒకసారి చూడండి, మీకు చాలా రకాల ఐడియాస్ అనేది వస్తాయి. ముందు ఇంకా చాలా మెథడ్లో నేను డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే అది నాకు హార్డ్ వర్క్ చేయడానికి ఇంకా మోటివేషన్గా అనిపిస్తుంది. సో అలాగే చాలామంది ఫ్రెండ్స్ వీడియోస్ని రెగ్యులర్గా లైక్ చేస్తున్నారండి, కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి అందరికీ నేను. సో ఆ లైక్స్ ఆ కామెంట్స్ వల్లే నాకు ఇంకా చాలా రకాల బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్సెస్ని ఇంకా క్రియేట్ చేయాలి, మీతో షేర్ చేయాలి అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లీట్స్ అంతా నేను ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాను వెస్ట్ రౌండ్కి. సో పూర్తిగా ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జిప్ యాడ్ చేసుకోవాలండి. జిప్ యాడ్ చేసిన ముందండి మనం ఫస్ట్ సైడ్ ఇలాగ పట్టుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా పట్టుకుని పైనుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చాక్తో చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 6 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడ నుంచి మనం 4 అంటే కింద లోపల స్టార్టింగ్ లైనింగ్ అండ్ ఏదైతే నెట్ క్లాత్ ఉంది కదా పూర్తిగా 4 పార్ట్స్ని పట్టుకుని ఇక్కడ నుంచి 6 ఇంచెస్ వరకు 4 పట్టుకుని అటాచ్ చేసుకోవాలండి. అక్కడ నుంచి మనం ఫ్లేర్ పార్ట్ ఏదైతే ఉంటుంది నెట్ పార్ట్ నెట్ క్లాత్ దాన్ని లోపలికి ఇలాగ పట్టుకుని లోపల పెట్టేసుకోవాలండి. లైనింగ్ని ఇక్కడ నుంచి సెపరేట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఒక 6 ఇంచెస్ వరకు సైడ్ నేను 4 పార్ట్స్ని పట్టుకుని అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి లైనింగ్ని సెపరేట్గా అటాచ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే లోపలికి ఇలాగ నెట్ క్లాత్ని తీసేసి నెట్ క్లాత్ని ఇలాగ సెపరేట్గా అటాచ్ చేసుకున్నానండి. సో ఇలాగ మనం లైనింగ్ అండ్ నెట్ క్లాత్ని సెపరేట్గా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సైడ్ ఏదైతే 6 ఇంచెస్ వరకు నేను ఓపెన్గా వదిలేసాను కదండి, అక్కడే మనం జిప్ ఇక్కడ అటాచ్ చేసుకుంటాను. సో జిప్ అటాచ్ చేయడానికి మనం సైడ్ పార్ట్ని ఇలాగా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత జిప్ని కూడా ఇలాగ ఓపెన్ చేసుకుని లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ పై పెట్టుకోవాలి, అంటే పై వైపు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగా లోపల ఏదైతే ఫోల్డింగ్ కింద లోపల ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి. లింక్ని మనం పైనే పెట్టుకోవాలండి. పెట్టుకుని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని జిప్ని కొద్దిగా కిందకి కూడా జరపొచ్చండి.
సో ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేసుకుని జిప్ పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇలాగా జిప్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఏదైతే అక్కడ చూడండి జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ దగ్గర జిప్ని ఈక్వల్గా ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్లో ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. జిప్ని మనం కుట్టు మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మనం 6 ఇంచెస్ వరకు ఇక్కడ స్టిచ్ చేసుకుని జిప్ లింక్ అనేది పైనే ఉండాలండి, లోపలికి స్టిచ్ చేసేయకూడదు. ఇక్కడ ఒక 1 ఇంచెస్ కింద వరకు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని సూది లోపలే పెట్టుకుని ఈ క్లాత్ని ఇలాగ ఇటువైపుకి తిప్పుకోవాలండి. తిప్పుకుని ఇక్కడ కొద్దిగా మనం రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జిప్ సెపరేట్ అవ్వకుండా రఫ్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ లెహంగాని అటువైపు తిప్పుకొని సూదిని మనం లోపల వైపే పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ పైకి మనం 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఇలాగా స్టిచ్ చేసుకుని వచ్చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత జిప్ని ఒక్కసారి నేను ఇక్కడ వేసి చూసుకుంటాను, కరెక్ట్గా మనకి క్లాత్ ఏమి దీనికి మిడిల్లో రాకుండా చూసుకుంటున్నాను, జిప్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుందో లేదో అనేది. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత జిప్ సైడ్ అంటే జిప్ పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ అంటే దగ్గరగా కూడా ఇంకొక కుట్టు ఇక్కడ వేసేసుకోవాలి. సో ఇక్కడ జిప్ వేయడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దగ్గరగా అంటే జిప్ జస్ట్ సైడ్కి ఇంకొక కుట్టు కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి లెహంగా లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఏమైనా థ్రెడ్స్ అయ్యి ఉంటే అది కట్ చేసి తీసేయాలి. లెహంగా లుక్ మనకి ఇలా ఉంటుంది, సైడ్ జిప్ ఉంటుందండి. ఇక్కడ లెహంగా కోసం బెల్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. బెల్ట్ వెడల్పు నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 ఇంచెస్ తీసుకుని 1/2 ఇంచ్ నేను ఇక్కడ ఫోల్డ్ చేసేసుకున్నాను. అంటే పైన నేను 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను. అంటే వన్ సైడ్ నేను పూర్తిగా లెంత్కి ఫోల్డ్ చేసుకున్నాను 1/2 ఇంచు. అదర్ సైడ్ నేను ఫోల్డ్ చేసుకోకుండా అలాగా లైనింగ్ని అటాచ్ చేసుకుని ఇలాగ బెల్ట్ని ప్రిపేర్ చేసుకున్నానండి. సో బెల్ట్ లెంత్ ఎంత ఉందో అది మీకు చూపిస్తాను. బెల్ట్ వెడల్పు అనేది 5 ఇంచెస్ ఉంటే బెల్ట్ లెంత్ మనకి వెస్ట్కి ఈక్వల్ కన్నా ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఉందండి. సో చూడండి, వెస్ట్కి మనకి ఇక్కడ వరకే బెల్ట్ లెంత్ అనేది ఉండాలండి. సో ఇది ఎక్స్ట్రా ఎందుకు అంటే ఇక్కడ మనం 1 ఇంచెస్ లోపలికి బెల్ట్ని ఇలాగ డబల్గా ఫోల్డ్ చేసుకుని ఇలాగ పైన స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ట్రైపాడ్ కొద్దిగా రిపేర్ వచ్చిందనేసి కొద్దిగా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో 1 ఇంచెస్ చూడండి, కార్నర్లో నేను 1/2 ఇంచెస్ లోపలికి 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తే 1 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే వెస్ట్కి ఈక్వల్గా మనకి బెల్ట్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది. సో పైన 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని పూర్తిగా రౌండ్కి నేను స్టిచ్ చేసుకున్నాను. కింద నేను 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోలేదండి. సో బెల్ట్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్ని మనం వెస్ట్కి ఎలాగ అటాచ్ చేసుకోవాలి అంటే అండి, ఫస్ట్ మనం జిప్ వైపు నుంచి ఇక్కడ చూసుకోవాలండి. చూడండి, ఈ కార్నర్లో నేను పైన 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. అలాగే సైడ్ కూడా ఈ 1 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనం ఏదైతే జిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. జిప్ దగ్గర నుంచి ఈ వెస్ట్ బెల్ట్ని ఇలాగా పట్టుకొని స్టిచ్ చేయాలి. జిప్ మనకి లోపలే ఉండాలండి. బెల్ట్ జిప్కి ఈక్వల్గా మనం ఇలాగ వచ్చేలాగా పట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా రౌండ్కి ఈ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను బెల్ట్ని ఎలాగ పెట్టుకున్నాను. అప్పుడు అది మనకి ఫ్రంట్ వైపుకి తిరిగితే మనకి బెల్ట్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి డీటెయిల్గా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో బెల్ట్ని ఇలా చూడండి, ఇక్కడ ఫ్రంట్ వైపు నుంచి బ్యాక్ వైపుకి ఇలాగా పట్టుకొని మనం ఇలాగా పెట్టుకుని ఈ 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా స్టిచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ బెల్ట్ని మనం ఫ్రంట్ వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకోవడానికి ఫస్ట్ నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను బెల్ట్ని పూర్తిగా వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేసేసుకున్నానండి. సో చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే చెప్పానో స్టిచ్ చేయడానికి సేమ్ అదే విధంగా స్టిచ్ చేశానండి. చేసిన తర్వాత ఇక్కడ జిప్ కొద్దిగా మీకు బయటికి వస్తుంది అనిపిస్తే ఇక్కడ కొద్దిగా ఇలాగ పట్టుకుని బెల్ట్ని ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలాగా బెల్ట్ దగ్గరికి అటాచ్ చేసి దీన్ని కొద్దిగా ఇక్కడ రఫ్ చేసుకుంటే మీకు బయటికి నీట్గా లుక్ అనేది ఉంటుంది. బెల్ట్ని ఇలాగా మనం ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి ఇక్కడ బెల్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇలా పూర్తిగా రౌండ్కి మనం బెల్ట్ పైన ఇక్కడ కార్నర్లో రౌండ్కి వెస్ట్కి కుట్టి వేసేసుకోవాలి. సో కొద్దిగా ఇక్కడ ఇబ్బంది అయిందని ట్రైపాడ్ ఇబ్బంది అయ్యి సో కొద్దిగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఇంకొకసారి కూడా ఈ మెథడ్లోనే ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ రౌండ్కి కూడా నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో చూడండి బెల్ట్ ఇలాగా మనకి పూర్తిగా రౌండ్కి స్టిచ్ చేస్తే లుక్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ జిప్ చూడండి, సైడ్ జిప్ ఉంటుంది. ఏదైతే బెల్ట్ ఉంటుంది కదా బెల్ట్ లోపల నుంచి మనకి థ్రెడ్స్ వస్తాయి. సో ఈ లోపల నుంచి మనకి థ్రెడ్స్ వచ్చేస్తుందండి. లుక్ అయితే దీనికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా కూడా మీకు లుక్ చూపిస్తానండి. ఫైనల్గా నేను థ్రెడ్ వేసి ఇక్కడ ఇది ఫైనల్ లెహంగా లుక్ అండి. క్లాత్ తోటి అంటే సాటిన్ క్లాత్ తోటి కొద్దిగా చిన్నది హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకున్నాను నేను ఇక్కడ. సో ఇలా కొద్దిగా రెడీమేడ్ హ్యాంగింగ్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో సైడ్ జిప్ వచ్చి మనకి థ్రెడ్స్ వచ్చి లెహంగా అనేది ఇలాగ రెడీ అయింది. కింద లైనింగ్ని అండ్ నెట్ క్లాత్ని కూడా నేను కింద 1 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని లోపల రెడీ చేసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి ఈ లెహంగాకి. సో దీనిపైన బ్లౌజ్ నేను సింపుల్గా ఈ క్లాత్ తోటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇక్కడ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక దీనికి బోట్ నెక్ వచ్చి ఇలాగ సింపుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇక్కడ రెడీ చేశాను. ఈ బ్లౌజ్ నేను కటింగ్ స్టిచ్చింగ్ షేర్ చేయలేదు ఫ్రెండ్స్, కాకపోతే సేమ్ మెథడ్లో నేను ఇంకొక బ్లౌజు మీతో ఛానల్లో షేర్ చేశాను. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది. సో ఇలాగ మనం సింపుల్ బ్లౌజ్ దీనిపైన రెడీ చేసుకుంటే రెడీమేడ్ ఒక దుపట్టా తీసుకుని మనం ఇలాగ డ్రెస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఈ డ్రెస్ది ఉంటుందండి. సో మీకు వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.